హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. ఈ రోజు మనము సీరియస్లీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. బీయింగ్ అ టాటా అండ్ దట్ టు ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ అయినందుకు. ఒక బేసిక్ లెవెల్ సెగ్మెంట్లో కూడా చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ సంపాదించిన ఏకైక కార్ టాటా పంచ్. అంటే ఈ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో 5 స్టార్ రేటింగ్ సాధించడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. సో క్రాష్ టెస్ట్ ఏ విధంగా జరిగింది అండ్ అడల్ట్కి ఎంత రేటింగ్ వచ్చింది, చైల్డ్ ఆక్యుపెన్సీకి ఎంత వచ్చింది, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు వివరంగా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా 50K మేము క్రాస్ చేసాము. వీఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ 100K. ఫస్ట్ మనం 60K రీచ్ అవుదామండి. చూసిన వాళ్ళు చూసినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ తెలుగులో ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెరీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు అడల్ట్కి 16.45 మ్యాక్సిమం రేటింగ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 17. అండ్ చైల్డ్కి అవుట్ ఆఫ్ 49 40.89 స్కోర్ వచ్చిందండి, విచ్ ఇస్ సీరియస్లీ ఇంప్రెసివ్. సో బేసిక్ లెవెల్ సెగ్మెంట్లో మనకి ఇలాంటి రేటింగ్ రావడం ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ కార్ వైపు ఒక జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలి. అండ్ క్రాష్ టెస్ట్ వచ్చేసి 64 km/h స్పీడ్లో జరుగుతుందండి. సో ఆల్ పాసిబుల్ వేస్లో ఫ్రంట్ నుంచి కానీ సైడ్ నుంచి కానీ చైల్డ్ ఆక్యుపెన్సీకి మనకు 4 రేటింగ్ రావడం అనేది సీరియస్లీ చాలా అప్రిషియేట్ చేయాలండి. అడల్ట్కి 5 రేటింగ్ ఇచ్చారు. సో ఇంతకన్నా మనకి సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఇంకా ఏం అవసరం లేదు. ప్రొవైడెడ్ కార్ సేఫ్టీ ఉన్నప్పటికీ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడు చెప్పి రావండి. పెద్ద పెద్ద కార్స్ లైక్ ప్రీమియం లెవెల్ కార్స్లో కూడా యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్వేస్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ని మనము కొంచెం కాషియస్గా ఉండాలి. మీరు డ్రైవ్ చేసే స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏమైనా జరుగుతుందా లేదా అని. అండ్ అలాగే కొలిజన్ ఏ విధంగా జరుగుతుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది రోడ్ పైన చాలా డిఫరెంట్గా ఉంటాయి. క్రాష్ టెస్ట్ టైంలో మనకి ఒక ఐడియల్ స్పీడ్, ఐడియల్ సిచ్యువేషన్స్లో ఇక్కడ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కార్ కొనే ముందే సేఫ్టీ రేటింగ్ రావడం అనేది కూడా చాలా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది మనకి. కానీ జాగ్రత్తగా నడపండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద కారు కొనుక్కున్నప్పటికీ అన్సర్టనీ సిట్యువేషన్స్ మనకి చెప్పి రావు. సో మీరు జాగ్రత్తగా లిమిటెడ్ స్పీడ్స్లో గివెన్ స్పీడ్స్ ఏవైతే మనకి రోడ్ పైన ఉంటాయో అవే స్పీడ్స్లో నడపండి. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి మీరు. అండ్ అలాగే వేరే వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేయొద్దు అండ్ మీరు ఇబ్బంది క్రియేట్ అవ్వకుండా హైవేస్లో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సిటీలో అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వచ్చు, దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉండదు. కానీ సేఫ్టీ రేటింగ్ 5 వచ్చింది కదా, టాటా పంచ్ అనే కాకుండా ఇంకా వేరే ఏ కార్ అయినప్పటికీ మీరు గ్రాంటెడ్గా తీసుకొని వెహికల్ని ఎప్పుడైనా నడపకూడదు. ఎందుకంటే దట్ విల్ కాజ్ యూ వన్ లైఫ్. సో ఆల్వేస్ జాగ్రత్తగా నడపండి. ఎంజాయ్ ద డ్రైవింగ్, ఎంజాయ్ ద ఫీల్ ఆఫ్ ద కార్, బట్ ప్రొవైడెడ్ వేరే వాళ్ళకి ఇబ్బంది చేయకుండా, మనం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా నడపండి. అండ్ ఆబ్వియస్లీ ఈ గ్లోబల్ ఎన్క్యాప్ టెస్టింగ్ ఏదైతే జరిగిందో ఫర్ ద టాటా పంచ్ అయితే సేల్స్ ఇంకా బూస్ట్ అవ్వడానికి మాత్రం 101% హెల్ప్ అవుతుందని చెప్పాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టాటా నుంచి మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రతి ప్రోడక్ట్ ఇదే రేటింగ్తో రావడం వలన ఎవరైతే లో లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి గురించి మనం మాట్లాడుకుంటే, సో ఆ కార్స్లో అయితే అసలు బిల్ట్ ఇన్ క్వాలిటీ అయితే అస్సలు ఉండదండి. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ చేస్తే అందులో 1, 2 ఇలాంటి రేటింగ్స్ మనం చూసాము. సో ఇలా ప్రతి ఒక్కసారి టాటా నుంచి మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడల్లా వేరే బ్రాండ్స్ పైన ప్రెషర్ కూడా పడుతుంది. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ టాటా బై చూసింగ్ టాటా కార్స్ సో దట్ మనం ఒక సేఫర్ నేషన్ని క్రియేట్ చేయొచ్చు. యాజ్ ఫార్ యాజ్ వాట్ వీ కెన్ డూ ఇట్. సో టాటా నుంచి మంచి ఇనిషియేషన్ వస్తుంది కార్స్కి సంబంధించి. సో లెట్స్ సపోర్ట్. అండ్ ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవ్రీ నవ్ నేను తీసుకొస్తూ ఉంటాను. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.